ద్రావిడ్ రిటైర్మెంట్ అనంతరం టీమిండియాకు హెడ్ కోచ్గా పగ్గాలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఆరంభంలోనే గెలుపోటముల రుచి చేశాడు. ఈ నేపథ్యంలో గంభీర్ బంగ్లాదేశ్ సిరీస్ ద్వారా తదుపరి సవాల్ ఎదుర్కోబోతున్నాడు. ఈ నెల 18 నుండి స్వదేశంలో బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ అనంతరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి గొప్ప జట్లతో టెస్టు సిరీస్లో ఆడబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరాలి అంటే ఈ సిరీస్లో అన్నీ టీమిండియాకు చాలా కీలకం. ఇక ఇదిలా ఉంటే తాజాగా గంభీర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఆల్ టైమ్ ఇండియా ప్లేయింగ్ 11 ఎంచుకోవడం జరిగింది. అంతా బానే ఉంది గానీ ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాళ్లైన ఓ 2 స్టార్ ఆటగాళ్లను పక్కన పెట్టి గంభీర్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ ఇద్దరే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. భారత్కు టీ20 వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లు గంభీర్ పరిగణించకపోవడం గమనార్హం. గంభీర్ ప్రకటించిన ఆల్ టైమ్ ఇండియా ప్లేయింగ్ 11 వివరాలు ఒకసారి చూసుకుంటే ఈ జట్టుకు కెప్టెన్గా ఎంఎస్ ధోనీని ఎంచుకున్నాడు. ఇక ఈ జట్టులో ఒక ఓపెనర్గా గంభీర్ తన పేరును ప్రకటించి అతడికి జోడీగా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ను మరో ఓపెనర్గా ఎంచుకున్నాడు. వన్డౌన్లో భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు చోటు కల్పించాడు. 4వ స్థానం కోసం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను ఎంపిక చేశాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్లకు ఆ తర్వాతి స్థానాల్లో ఛాన్స్ ఇచ్చాడు. వికెట్ కీపర్గా ధోనీని సెలెక్ట్ చేశాడు. ఇక తన జట్టులో ఫాస్ట్ బౌలర్లుగా ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్లకు గంభీర్ అవకాశమిచ్చాడు. అదేవిధంగా స్పిన్నర్ల కోటాలో దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్లను అతడు ఎంపిక చేశాడు. మరి గంభీర్ ప్రకటించిన ఆల్ టైమ్ ఇండియా ప్లేయింగ్ 11 మీకెలా అనిపించింది? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.